వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని హుకుంపేట వద్ద అయితే ఉన్నాము. గత నెల అంటే ఫిబ్రవరి 24న గ్యాస్ లీక్ అయి ఓ మహిళ మృతి చెందిన సంఘటన అయితే వెలుగు చూసింది. భవానీ 31 సంవత్సరాలు. అంటే పక్కింటికి సాయంగా వెళ్ళి అక్కడ మృతి చెందడం అయితే జరిగింది. ఆ విషాదకర సంఘటన అంటే మన సుమన్ టీవీలో టెలికాస్ట్ చేయడం ద్వారా సపోర్టింగ్గా ఈరోజు ఎవరైతే ఉన్నారో డాక్టర్ ప్రసన్న కుమార్ వచ్చారు, అలానే డాక్టర్ శిల్ప కూడా వచ్చారు. అంటే పిల్లలకి సపోర్టింగ్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము అనేసి అయితే ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళని చూసి మరికొంతమంది రావాలి, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ముందుకు రావాలని అయితే ఆశిద్దాం. చూద్దాం ఒకసారి ఏవైతే తెచ్చారు పిల్లలకి, ఎటువంటి అంటే వాళ్ళ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు మనతో పాటు అయితే డాక్టర్ ప్రసన్న కుమార్ ఉన్నారు. బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్ అన్నమాట ఆయన ఉన్నారు. అలానే డాక్టర్ శిల్ప గారు కూడా ఉన్నారు. అంటే లారా ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ CEO ఆవిడ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అంటే పిల్లల ఫ్యూచర్ పరంగా ఎటువంటి ఆలోచన చేస్తున్నారు ఏంటన్నది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అంటే పిల్లల ఫ్యూచర్ కోసం ఎటువంటి అంటే ఏం చేద్దామని అంటే ఎడ్యుకేషన్ పరంగా లేదంటే ఏంటి మేడం? అంటే ముందుగా సుమన్ టీవీ సీమా గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేడం వల్లే మాకు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత మ్యామ్ కూడా మాకు ఎప్పటికప్పుడే వీళ్ళు యోగక్షేమాలన్నీ తెలుసుకొని మాకు చెప్పడం జరిగింది. సో పిల్లల విషయం ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మేము సపోర్ట్ చేయాలని బ్రైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, అలాగే నా పేరు శిల్ప, నేను లారా ఆటిజం అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ CEO అని. సో మేము పిల్లలకి ఫ్యూచర్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఏజ్ నుంచే కదా మంచిగా పిల్లల ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో అందుకని చెప్పి మేము ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి హెల్ప్ చేయాలని, ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో దానికి మేము ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటాం, సార్ కానీ నేను కానీ ఖచ్చితంగా. మేడం గారికి ప్రత్యేక వందనాలు. మరి విజయనగరంలోని ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా బాధాకరమైన విషయం ఇదైతే. ఇగో ఈ తమ్ముళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఏ విధమైన చదువు విషయంలో అయితే మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. మేమే కాకుండా మాకు మిత్రులు కానీ మా బంధుమిత్రులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ మేము చెప్పి ఏ విషయమైనా ఏదైనా వీళ్ళు నాకు కాల్ చేయొచ్చు, వీళ్ళ సమస్య ఏదంటే చెప్తే మేము చేయకపోయినా మేము పలు విధాలుగా అందరికీ చెప్పి మేము సాయం చేస్తామని సుమన్ టీవీ ఆధ్వర్యంలో మేము శివ మేడం గారికి చెప్తున్నాం. ఇలాగా మేడం గారు అలాగే సార్ వచ్చారు. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అంటే వాళ్ళు ఏది చదువుకొని అంటే వాళ్ళకి ఏం కావాలన్నా సరే మేము ఉంటాము, అంటే మా పిల్లల వాళ్ళు మేము వాళ్ళకి అక్క అన్న అని అయితే హామీ ఇచ్చారు కదా, మీకు ఏ విధంగా ఉంది? మేడం గారు సార్ గారు వచ్చారండి, ఇలా పిల్లలకి సాయం చేస్తానని, పిల్లల చదువు విషయంలో అన్నీ చూసుకుంటానని చెప్పారు. ఇంకా మాకు ఇంకే ఆధారం లేక వాళ్ళు ఎంతవరకు చదివిస్తానంటే అంతవరకు చదువుకుంటాను, సాయం చేస్తానని చెప్పారు. ఇంకా వాళ్ళు సాయం చేస్తే చాలు, ఇంకా మాకు ఇంకెవరైనా సాయం చేసేవాళ్ళంటే చెయ్యండి. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని అయితే వాళ్ళు కూడా కళలో కూడా ఊహించలేదు. ఏదో ఉన్నంతలో తిని పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నారు, ఉన్న దాంట్లోనే కష్టపడుతూ తినకో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అయితే అనుకునే విధంగా తల్లి ఇలా మృతి చెందడం, పిల్లలు అంటే ఇప్పుడు నానమ్మే అమ్మ అన్నీ కూడాను నానమ్మే చూసుకుంటుంది పిల్లలకి అన్నీ కూడా, ఏది కావాలైనా సరే. బాధపడుతున్నారు. అమ్మ బాధపడకండి, మీకు ఇంక ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. వాళ్ళ అమ్మగారు ఎక్కడ లేరు, ఈ వేలుతోనే ఉన్నారు, వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది. ఉంది నీకంటే ఇప్పుడు శిల్పాక్క అలాగే అన్నయ్య వచ్చారు కదా, మీకంటే చదువుకోవడానికి అంత సపోర్ట్ చేస్తాము అన్నారు కదా. ఏం చదువుతావు అనుకుంటున్నావు నువ్వు? ఏమవుతావు పెద్ద అయిన తర్వాత చెప్పు? సింగర్ అవుతావు. అబ్బో సింగర్ అవుతాడు. నా పేరు చెప్పు నీది? శ్యామ్ కుమార్ శామ్ సింగర్. ఈ మూవీ చూసారా? అలాగనమాట, మంచి సింగర్ అవుతాననేది చెప్తున్నాడు. నాన్న నువ్వు? ఫుట్బాల్ ప్లేయర్. ఓకే, నీ పేరు? సంజయ్ కుమార్ ఫుట్బాల్ ప్లేయర్. వీళ్ళ ఇద్దరు కూడా చక్కగా చదువుకొని అంటే వీళ్ళ చదువుకైతే మేడం అలా సార్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. పిల్లలు అంటే మన సుమన్ టీవీలో వచ్చిన కథనానికి అయితే స్పందించి అంటే పిల్లల పరంగా ఎడ్యుకేషన్కి ఏదైనా సపోర్ట్ చేస్తాం మేడం అనేది మనని అప్రోచ్ అవ్వటము, మనం కూడా అంటే
సాయం, మన చిన్న సాయము ఇదేమి అంటే మనం అంతా చెప్పుకొని కాదు, కానీ అంటే పిల్లలకు ఒక సపోర్ట్ అండదండగా ఉంటూ వాళ్ళు ఎంతవరకు చదువుకున్నా సరే అండగా ఉంటామని అయితే సారే చెప్తున్నారు. నన్ను మరి సార్కి మేడంకి ఏం చెప్తావు? థ్యాంక్స్. మరి మీ ఇద్దరి మీద అంత ప్రేమతో వచ్చి మిమ్మల్ని చదివిస్తామంటున్నారు కదా, మేడం వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. అలానే మమ్మీకి, డాడీకి, నానమ్మకి కూడా, తాతయ్యకి కూడా. ఓకేనా? అల్లరి చేయకుండా చక్కగా చదువుకోవాలి. ఓకేనా? మీకు ఏం కావాలన్నా సరే మేడంకి, సార్కి కాల్ చేయొచ్చు, నాకు కూడా. చూసారు కదా, అంటే డాక్టర్ ప్రసన్న కుమార్ అలాగే డాక్టర్ శిల్ప గారు కూడా ఎంతో అంటే మంచి మనసుతో పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కూడా వాళ్ళు అండదండగా ఉంటాము, ఇంట్లో మా పిల్లలు అన్నట్టు వాళ్ళు హామీ ఇచ్చి అయితే వెళ్తున్నారు. అంటే వీళ్ళే కాదు, ఇంకా ఎందుకంటే ప్రభు గారు కూడా చిన్న జాబ్ చేస్తున్నారు, అంటే ట్యాక్సీ డ్రైవర్గా చేస్తున్నారు. అది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. అంటే యాక్సిడెంట్ కూడా రీసెంట్ యాక్సిడెంట్ కూడా అయింది, కాల్లో రాడ్ కూడా, దానివల్ల ఎక్కువ వర్క్ కూడా ఆయన చేయలేరని అయితే చెప్తున్నారు. అంటే పిల్లల పరంగా అలానే వాళ్ళ నానమ్మ కొంచెం అంటే వయసు కూడా అయిపోయింది, పిల్లల్ని చూసుకోవటానికి అంటే బాధపడుతున్నారు. అంటే ఎన్నాళ్ళు నేను ఉంటాను, పిల్లలకి ఎలా మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఆలోచనలు అయితే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా సరే ఇలా వీళ్ళని చూసి ఎలా అయితే సపోర్టింగ్ చేస్తారో అలా మరి కొంతమంది మంచి మనసుతో వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వీళ్ళ ఆర్థికంగా స్థితి అంత చెప్పుకునే విధంగా లేదు, ఏదో ఏ రోజు కష్టపడింది ఆ రోజే అన్నట్టు వెళ్ళిపోతుంది. అలానే ఎవరైనా సరే వీళ్ళని చూసి వచ్చినట్టే అలా ఎవరైనా సరే మంచి మనసుతో సాయం చేయాలి, పిల్లల పరంగా కావచ్చు, వాళ్ళ పరంగా అయితే ఆశిస్తున్నాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.